మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికామాత దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, చంద్రం, ఉజ్జని చంద్రం, గౌరవ అధ్యక్షులు రామారావు సార్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, వెంకటేశం, నరేందర్ రెడ్డి, బోధన్ సాయిలు, ధ్యాన ప్రచార మాస్టర్ గణేష్ మాస్టర్, శంకర్ గౌడ్, మెదక్ బ్రహ్మర్షి పితామహ, పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో మరియు కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాకు 2016 ఆగస్టు 22 రోజు నాడు మంగళపర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆటోలో వస్తున్నప్పుడు అయితే ఆటోలోకి వెళ్ళి పడ్డాక నా మీదనే 15 మంది ఉన్నారు ఆటోలో. ఆ ఆటో నా మీదనే పడ్డది, ఆటోలో ఉన్న మంది అంతా నా మీదనే పడ్డారు. ఆ సమయంలో ముక్కు ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా ఊడిపోవడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఊడిపోవడం జరిగింది. పళ్ళ సెట్ మొత్తం ఊడిపోయింది. ఈ చెయ్యి కూడా ఇక్కడికి వెళ్ళి ఇరిగిపోయి ఇక్కడ సైడ్ అయిపోయింది. మొక్కల నుంచి ఇరిగిపోయి ఇక్కడ వచ్చింది. 2 కాళ్ళు జాయింట్ కూడా ఊడిపోయింది. గుండెకాడ ఒక హోల్ పడ్డది, చెవులకెళ్ళి రెడ్ అయింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ నుంచి వెల్దుర్తి శ్రీకాంత్ సార్ హాస్పిటల్ తీసుకెళ్లిరు, ఆ నుంచి హర్ష హాస్పిటల్ తీసుకెళ్లిరు, ఆ నుంచి నారాయణ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు గ్యారంటీ ఇయ్యని సమయంలో టీవీ5 చైర్మన్ గారు వచ్చేసి నేను బతికిస్తే బిడ్డ, నేను హాస్పిటల్ ఎంతైనా ఖర్చు పెడితే బిడ్డ అని చెప్పేసి సారు నన్ను తీసుకెళ్లి యశోద హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ అయిన 3 రోజులకు ఎప్పటి వరకు నడవగలుగుతాడు సార్ అని చైర్మన్ గారు వచ్చి అడిగితే, సార్ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఈయన ఉన్నన్ని రోజులు బెడ్ రెస్ట్ లో ఉంటాడు, నడిచే ఎటువంటి అవకాశం లేదు కనుక ఏం చేయలేమని చెప్తే అప్పుడు నేను నా జీవితం అంతా మంచం మీద వండుకోవాలన్నా అన్న సమయం నుంచి తెల్లారి మా గురుగారు విఠల స్వామి వారిని వచ్చి, స్వామి నాకు ఇట్లా జరిగిందని చెప్పి సైరతో నేను లేవలేనట్టు అని రాస్తే మా గురుగారు, నువ్వేం టెన్షన్ పడకు, గిదానికి ఏడుస్తారా, నువ్వు ఇండియా మొత్తం తిరిగి ఇంకెన్నో మంచి పనులు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నా చెవిలో ఒక కాళీమాత మాత్రం ఈ ధ్యానం చేసుకోవడం వల్ల నువ్వు జీవితంలో ఎటువంటి పెద్ద సాధించాల్సిన రోజులు ఉన్నాయి అని చెప్తే, తల్లి నీ మంత్ర ధ్యానం చేయడానికి నేను సంకల్పం చేస్తున్నాను, ఇప్పటి వరకు నా గురించి బతికాను, రేపు నేను లేచి నడిస్తే నీ గురించే నా సేవ అంతా ఉంటుంది తల్లి అని చెప్పి దండం పెట్టుకొని ధ్యానం చేయడం మొదలు పెట్టాను. యశోద హాస్పిటల్ 3rd ఫ్లోర్ 42 బెడ్ మీద, బెడ్తో సమానం గుర్తుపెట్టుకున్నాను. నేను 40 రోజుల వరకల్లా నా కదలికలు స్టార్ట్ అయినాయి. 3 నెలల వరకల్లా వాకర్ పట్టుకొని నడిచేటప్పుడు మా గురువు గారు కాలు ఎక్కించుకొని కాశీ, గయా, కలకత్తా, పూరి, అస్సాం, సింహాచలం, అన్నవరం, విజయవాడ నుంచి దర్శనం చేసుకొని వచ్చినప్పుడు కలకత్తాలో నేను అనుకున్నది ఏంటంటే, తల్లి నీ నామ మహిమ వల్ల నాకు ఇంత మంచిగా అయినా కదా, నా జీవితం అంతా నియమం ఉంటుంది తల్లి అని ఒక చిన్న సంకల్పం చేసుకొని, ఆరోగ్యం మంచిగా అయితే నీ దాకా సైకిల్ యాత్ర వస్తే తల్లి అని చెప్పుకున్నాను. 9 నెలల వరకు ఆరోగ్యం సహకరించిన తర్వాత తూప్రాన్లో సైకిల్ ఫిట్ చేయించుకొని ఇస్లాంపూర్ రామలింగేశ్వర స్వామి గుడి కాడ కొబ్బరికాయ కొట్టి నాగపూర్ మీదుగా కాశీ, గయా, కలకత్తా, పూరి, సింహాచలం, అన్నవరం, పీఠాపురం, మద్రాస్, పాండిచేరి, రామేశ్వరం వరకు 72 రోజులు సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చి చిన్న అమ్మవారిని, ఇప్పుడు అక్కడ నవగ్రహాల చెట్టు కింద పెట్టిన అమ్మవారిని తీసుకొచ్చి మా పొలంలో ఇక్కడ అమ్మవారిని ధ్యానం చేసుకుంటాను అనుకున్నప్పుడు ఒక 10 గల చండీ హోమాలు చేసిన తర్వాత మా గురుగారు, ఇండియా లెక్కలేనంత విగ్రహం పెడదాం, నువ్వు జాగిస్తావంటే అమ్మ నాకు ప్రాణం ఇచ్చింది, నా జాగా ఇది నాది కాదు కదా, అమ్మవారికి అంకితం చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్న 2 ఎకరాల అమ్మవారికి రాసిచ్చి ఈ ఆలగడ్డకి వెళ్ళి విగ్రహానికి చేసిన తర్వాత పట్టాలు ఫిల్ చేసిన తర్వాత అప్పుడు 3వ కరోనా ఉంది, 3rd వేవ్. అప్పుడు అందరు బాగుండి మనం బాగుంటే ఇక్కడ నుంచి వైష్ణవ మాత దాకా సాష్టాంగ నమస్కార యాత్ర చేద్దామని మా గురువు గారు అన్నప్పుడు, స్వామి ఒక్కసారి గుళ్ళె పండుకోలేస్తేనే లేవలేము, మరి ఈ నుంచి వైష్ణవ మాత అంటున్నవి సక్సెస్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కదంటే ఏం కాదని చెప్పేసి ఆ ఇప్ప చెట్టు కాడ నుంచి యాప చెట్టు కాడికి చెద్దరేసుకుంటూ రోజు సాష్టాంగాలు చేస్తూ ఒక 10 మందిని అట్లా చేసి 10 రోజుల తర్వాత ఒక చెడి హోమం చేయించి ఇక్కడ నుంచి నవలపల్లి మీదుగా రామాయంపేట, కామారెడ్డి, బైంసా, నిర్మల్, నాగపూర్ మీదుగా మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ వైష్ణవ మాత గర్భాలయం వరకు సాష్టాంగ నమస్కార యాత్ర 15 మంది మిత్రులతోని చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారి ప్రతిష్ఠ చేసి మా గురుగారు ఒక గోశాల ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కట్టుకలు గోషేదాన్ని చేస్తే బాగుంటుంది అంటే రంజాన్ నెలలో వెల్దుర్తి మండలంలో కోసేదాన్ని బలి ఇచ్చేదాన్ని తీసుకొచ్చి ఇట్లా మొదలుపెట్టి ఈ గోశాల చేస్తే ఇప్పుడు ఒక 40 ఆవులు, కుక్కలు, మేకలు, పిల్లులు, కుందేలు అన్ని ఉపయోగ ఇదొక అదైంది. అందరూ సహకరిస్తున్నారు. ఈ గుడి కూడా 36 స్తంభాలతోని 75 ఫీట్ల పొడవు 65 ఫీట్ల వెడల్పుతోని 18 శక్తి పీఠాలు 10 శక్తి అమ్మవారి విగ్రహాలు అన్నిటితోటి వస్తుంది.
అయితే ఇలాంటి మహానుభావులతో అందరితోని ఇక్కడ చేయాలని చెప్పేసి అమ్మవారిని కూడా నేను ప్రతిరోజు అదే వేడుకుంటున్నా. తల్లి నన్నెంత బాగా చూసినా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుండాలనే రోజు నేను దండం పెట్టుకోవడము, ఈ సేవ చేస్తున్నా. ఈ సేవకు అందరూ సహకరించి ఈ గుడిని పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చి ఎవరి వంతుగా వాళ్ళు సహకరిస్తారని కోరుకుంటూ ఇటువంటి పెద్దల జ్ఞాన సందేశం విని అందరూ కూడా మంచి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని ముగిసుకుంటున్నాను. జై కాళీమాత. కంపల్సరీ మన మీడియా మిత్రుడు చాలా చక్కటి శుభదినం ఈ రోజు. ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క 4 విషయాలను తెలుసుకొని, సాయిబాబా గారు అన్న పేరు సాయిబాబా అనట, చాలా సంతోషం. ఎందుకంటే ఒక బాబా, ఒక అద్భుతం. మన పూర్వీకులు సత్యనారాయణ పెట్టిండు సత్యం. ఆ రోజు రాములు అంటే ఎందుకు పెట్టిండు? కనీసం వీనికి ఆ పూరితన రాముని యాద్ చేస్తాడు. ఇలా మన ఆదర్శ మూర్తులాలు వాళ్ళు చేసింది వనంలో వనవాసం పోయిండు, తండ్రి మాట మీద వనవాసం పోయిండు. మనం వనమే కాదు, ఇక్కడ టెంట్ వేసి సత్యనారాయణ పెడితే మంచిగా భోజనం పెడితే తింటందుకు రారు. అక్కడ ఎక్కువైతే కుక్కలకి వేసుకోండి తప్ప ఏం చేస్తాడు పరిస్థితి. ఇక్కడ మంచిగా ప్రసాదం తినిపోతే మనం పరమాత్మలు తయారవుతాం. ఎందుకంటే ఇదే మనకు చాలా శ్రేయస్కరము. ఇది కులమతాలకు అతీతంగా ఎలాంటి సంబంధం లేదు. సైన్స్ ఆఫ్ మెడిటేషన్. శ్వాస ఉంటే శివం, లేకపోతే శివం. ఊపిరుంటే ఊర్లో, ఊపిరి వెళ్ళిపోతే ఊరు బయట. శ్వాస ఉంటే ఇంట్లో, లేకపోతే మంటలే కాల్చడం, పూడ్చడం. మనం అంటాం నేను గొప్ప, మా తాతకి ఇంతుంది, మా అయ్యకి ఇంతుంది, మా అన్నలకి ఇంతుంది. అవంతా బట్టి సార్ అని 4 సార్లు మోషన్ పోతే వాడిని చేతి బట్టి మళ్ళీ తీసుకుపోయి గ్లూకోజులు పెడితేనే అది ఎనర్జీ. వేరే దీంట్లో కక్కడు పోతాడు, అది విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు నవ్వుకుంటా మన మనసు లేదని ఉంటే పంచుకున్నది పెంచబడుతుంది. మనం ఏం చేస్తామంటే నాకేమొస్తా చెప్తే, ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన ఏమొచ్చిందంటే నీకు కొన్ని సంవత్సరాలు తరగనిది నీకు ఎనర్జీ వస్తుంది, అది కనబడదు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, గాలి కనబడుతుంది, కరెంటు వైర్కు కరెంట్ ఉంటుంది, కనబడదు. ఇది కూడా కనబడది. ఒక సపోజ్ కోడిని పోస్తే లైవ్ వెళ్ళిపోతుంది, పైన మన కళ్ళం కూడా కనబడుతుందా? కనబడని సత్యం అశాశ్వతం అయింది పట్టుకొని మనం ఏడుస్తున్నాం. ఇప్పుడు పొద్దుగల నువ్వు లేచి నుంచి పడుకునే వారికి ఎవడైతే చేస్తున్నాడో కంప్లీట్ అశాశ్వతం. నేను ఎక్కడైనా సరే నన్ను ఏ టైంలో అయినా పిలిచి అడుగు, చెప్తా. ఎందుకు నువ్వు మంచిగా ఉండేది ముక్తి మార్గం ఒకరికి సాయం చేయరా అంటే లేదు నాకేం వస్తుందని చెప్పి వీని మేలు కోరుతాడు. రామ్ చెప్పిన సోపుకోమాల అప్న, రామ్ చెప్పిన సోపుకోమాల అప్న అనుకుంటా ఎన్ని రోజులు వెళ్తావు? ఏది కూడా అంత అశాశ్వతమైందని వదిలి శాశ్వతమైంది పట్టుకొని శ్వాస ఉంటేనే శివం. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు పుట్టి నుంచి తల్లి గర్భం నుంచి మరొకసారి కూడా చెప్తున్నా, మనం పుట్టినాడు ఏడుపుతోటి పుడతాం, పోయేటినాడు ఏడిపించుకుంటూ పోతాం అని కూడా చెప్తారు. అయినా మనము ఈ సోహం శ్వాస బ్రహ్మంగారు ఎంత చక్కగా చెప్పిండంటే జీవిని వధించి జీవికే వేసిన జీవదోషంలో చిక్కబడను, జీవహింస చేత చిక్కున మోక్షం. నీకు ఎక్కడికి మోక్షం దొరుకుతుంది? ఒక జీవిని నమ్మితే కలకల కోడలు అల్లుడు వచ్చిండని కోడిని కోస్తుంది కొరకొర అని పెట్టడి పందిట్లో. అప్పుడు మనము పూర్వీకులు మనకి ఏం చేస్తారు అంటే చిన్నిందులు అని తర్వాత పెట్టి, ఇప్పుడు ఈ పెళ్లి ప్రతిదానికి అంటే లావ్ చికెన్, లావ్ మటన్ అనే పరిస్థితి. అవి ఎంత 45 రోజులలో 2 కిలోలు ఎట్లా అవుతుంది? అంతా కెమికల్. అది కెమికల్ దీన్ని మనం బుగ్గలాగా అయి పట్టుమని వలిగిపోతున్నాం. అటాక్స్ అవే. ఇలా మీరు అనుకోరు, మేము చెప్తా ఇట్లా చెప్పి తిన్నామని ఇడిచిపోయినా. మీ ఇష్టం, వింటే ఓకే, వినకపోతే డబల్ ఓకే. నాకు పోయేది ఏముంది చెప్పండి? బస్ నాకు కావాల్సింది ఒకటే, మీరు మారుండి దేవుళ్ళు అని చెప్తాను. దిగి వచ్చిన దేవుళ్ళు అని కూడా చెప్తున్నా ఈ ప్రాంగణం కలిగి. ఎందుకు ఇది కూడా నేను ఇవాళ ఇది చెప్పింది రికార్డ్ అయింది. ఢిల్లీలో కూడా వినబడతాను. నేను ఎంపీగా పోటీ చేస్తా. ఢిల్లీలో కూడా నేను అటువంటి వాళ్ళకి ఓలోళ్ళకి ఏమి ఇవ్వాలో ఇచ్చేసిన విషయం చెప్తాను మొన్న 2024లో. ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశం నా మాతృభూమి అని నేను తెలుసుకున్నా కదా. మరి అందరు నా వాళ్ళే కదా. నువ్వు ఆంధ్రోనివి, నువ్వు తెలంగాణవి, నువ్వు వాడు కేరళనివి, నువ్వు కర్ణాటకని అని కాదు, మహారాష్ట్రలోని. ప్రతి ఒక్క మహానుభావుడు చేసింది ఇదే ధ్యానం. అంటే మనకు ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో ఆ ప్రశాంతతోటి మనకి శక్తి వచ్చి ప్రతిరోజు చేసుకొని బతుకున్నాం. నువ్వు నిద్ర లేకుండా ఒక్కటే తిరిగి ఏసీలో కూర్చొని మంచి పెద్ద ఎల్ఈడి టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటా కూర్చో. నడుస్తూ కూడా నిద్రపోతుంది. యాక్సిడెంట్స్ అక్కనే అయితే వాడు నిద్రను ఖతం చేస్తాడు. సాఫ్ట్వేర్ అనుకుంటా మాకు అది ఉన్నది, నడుము నొప్పులు, ఈ బీమార్లు ఎక్కడికి వస్తున్నాము. అప్పుడు 10 మంది పిల్లలు అన్నారు మన ఊర్లలో, ఒక్కొక్కరికి 5-6 లేరు. ఇప్పుడు ఒక్కరిద్దరికి అబ్బో కొడుకింటలేడు, బిడ్డింటలేడు, నడుము నొప్పులు అంటాం, ఇదంటాం. మనకి చేతనే కాదు, ముఖాలు పట్టుకొని లేస్తున్నాం. సత్యనారాయణ సార్ చూడు రోజు 6-7 సార్లు ఎక్కడ దిగుతాడు మన ఆయన 3 అంతస్తుల మీద. మన మాట చెప్తాను. ఇప్పుడు ఆయన ఉదాహరణ ఇలా మనం ఒక్కటే మన పక్కలకు చెప్తాం. ఎందుకంటే ఇది మొబైల్ లా ఫ్రీ డాటా వచ్చింది. ఒకప్పుడు మనం మన పోయి చేస్తే కాయిన్ బాక్స్ లేచి చేస్తే 60 సెకండ్లు కాగానే పడిపోతుండే, రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు. అటువంటిది ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రీ డాటా, ఫ్రీ సిమ్లు ఇస్తుండ్రు. మనం చేసుకొని చెప్పాం. ఏదో యూట్యూబ్ లో ఏమో చూస్తున్నాం, ఏమో అవుతున్నాం. అయారాం గయారాం, ఈ అయారాం గయారాం వద్దు. మనం ఆత్మస్వరూపులుగా, ఆత్మలుగా వచ్చిన పరమాత్మలుగా వెళ్దాం. బస్ ఇది విషయం.
మరొకసారి సత్యనారాయణ గారికి ఆ స్వామి గారికి స్వామికి విఠలాచారి ఆయన తపన మా దగ్గరకు వచ్చి పిరమిడ్ కడతంటే మేమే నవ్వినాం, మా ఇవాళ యాద్ చేసినాం. కానీ మనిషి నవ్వితే కూడా 2,72,000 నాడులు యాక్టివేట్ అయితే అని చెప్పాడు సారు. కానీ ఆయన ఇవాళ కొత్త కారు తీసుకొని వచ్చాడు మళ్ళీ ఇడికి మనం అక్కడ ఉన్నది. ఎందుకు ఆయనను మనం ఎంత చెప్పుకునే తక్కువనే. ఆయన క్లాస్ తోటి మనం ఇవాళ రేపు ప్రపంచ దేశాలలోకి వెళ్తాం. ఆ సార్ గిట్ట అందరు ఇవ్వాలని మీరు కూడా ఇప్పుడు మీరు ఎందుకు తక్కువ ఇది చెప్పరాదా? మీ పేరు మీకు చెప్పుకోరాదా? మేము దానం చేస్తున్నాం అక్క, మీరు దానం చేయరు, చెల్లె దానం చేయి, అప్పులు పోతాయి, తిప్పులు పోతాయి. అప్పు అయిందంటే అప్పు కదా, అయిందంటే అయితేనే ఉంటుంది, పోయిందంటే పోతూనే ఉంటుంది. మనం ఏది కోరితే అదే చూసేదాన్ని బట్టి చూడబడేది. అది విషయం. మన భావనే మన భవిష్యత్. బాధ లేకపోతే భవిష్యత్తు లేదు. ప్రతి ఒక్క బాధ నీకు బోధ వస్తుంది. తలనొప్పి, నువ్వు షుగర్ ఎక్కువ తింటున్నావు, షుగర్ అంటే షుగర్ వస్తుందని నీకు చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి షుగర్ ఎంత తినాలి, ఏదెంత తినాలి, ఎక్కువైంది పంచుకుంటే పెంచబడుతుంది. మనం పంచం, అబ్బో వద్దు పిల్లలు వస్తారు రేపు వాడు వస్తారని ఫ్రిడ్జ్ లో పెడతాం. ఫ్రిడ్జ్ లో 3 రోజులకు తింటే మన మాంసం విషయంలో ఫ్రిడ్జ్ లో వేడి చేసుకొని తింటే చచ్చిపోయారు. కాదు ఫ్రిడ్జ్ లో వానింట్లో వాడే చచ్చిపోయాడు, ఇంకోటి కావాలి. ఫ్రిడ్జ్ లో మన తెల్లారు వేడి చేసుకొని తింటే చచ్చిపోయాడు. ఎందుకు? మృతాహారం శరీరము ఇది శివాలయం. జీవో దేవో సనాతనం. ఈ సనాతన ఇది మనము గర్భగుడి లాంటి. దీనిలో ఉన్న ఆత్మ పోతే శివమే. భర్త ఎంత ప్రేమించేటోడు 100 కోట్లకు అధిపతి అయినా భార్యనే భర్త దగ్గర నిలబడదు. వాళ్ళని పిలుస్తుంది, నానారా తాతారా అన్నారా ఆయన మైండ్ చేసుకోండి అని మీద ఇంకో పక్కకుంటది, జర ఉమ్మంటది, పనులకు చెప్తుంది అట్లా విషయం. కాబట్టి మనం ఇది సత్యం. మన మాస్టర్ గారు ఇంకో 4 విషయాలు మంచిగా విందాం. చాలా శుభదినం. ఓకే, కంపల్సరీ మన మీడియా మిత్రులు చాలా చక్కటి శుభదినం ఈ రోజు. ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క 4 విషయాలను తెలుసుకొని, సాయిబాబా గారు అన్న పేరు సాయిబాబా అనట, చాలా సంతోషం. ఎందుకంటే ఒక బాబా, ఒక అద్భుతం. మన పూర్వీకులు సత్యనారాయణ పెట్టిండు సత్యం. ఆ రోజు రాములు అంటే ఎందుకు పెట్టిండు? కనీసం వీనికి ఆ పూరితన రాముని యాద్ చేస్తాడు. ఇలా మన ఆదర్శ మూర్తులాలు వాళ్ళు చేసింది వనంలో వనవాసం పోయిండు, తండ్రి మాట మీద వనవాసం పోయిండు. మనం వనమే కాదు, ఇక్కడ టెంట్ వేసి సత్యనారాయణ పెడితే మంచిగా భోజనం పెడితే తింటేందుకు రారు. అక్కడ ఎక్కువైతే కుక్కలకు వేసుకోండి తప్ప ఏం చేస్తాడు పరిస్థితి. ఇక్కడ మంచిగా ప్రసాదం తినిపోతే మనం పరమాత్మలు తయారవుతాం. ఎందుకంటే ఇదే మనకు చాలా శ్రేయస్కరము. ఇది కులమతాలకు అతీతంగా ఎలాంటి సంబంధం లేదు. సైన్స్ ఆఫ్ మెడిటేషన్. శ్వాస ఉంటే శివం, లేకపోతే శివం. ఊపిరుంటే ఊర్లో, ఊపిరి వెళ్ళిపోతే ఊరు బయట. శ్వాస ఉంటే ఇంట్లో, లేకపోతే మంటల కాల్చడం, పూడ్చడం. మనం అంటాం నేను గొప్ప, మా తాతకి ఇంటుంది, మా అయ్యకి ఇంటుంది, మా అన్నలకి ఇంటుంది. అవంతా బట్టి సార్ అని 4 సార్లు మోషన్ పోతే వాడిని చేతి బట్టి మళ్ళా తీసుకుపోయి గ్లూకోజులు పెడితేనే అది ఎనర్జీ. వేరే తింటే కక్కడు పోతాడు. అది విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు నవ్వుకుంటా మన మనసు లేదని ఉంటే పంచుకునేది పెంచబడుతుంది. మనం ఏం చేస్తామంటే నాకేమొస్తా చెప్తే, ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చిన ఏమొచ్చిందంటే నీకు కొన్ని సంవత్సరాలు తరగనిది నీకు ఎనర్జీ వస్తుంది, అది కనబడదు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, గాలి కనబడుతుంది, కరెంటు వైర్కు కరెంట్ ఉంటుంది, కనబడదు. ఇది కూడా కనబడది. ఒక సపోజ్ కోడిని కోస్తే లైవ్ వెళ్ళిపోతుంది, పైన మన కళ్ళ ముంగడ కనబడని సత్యం అశాశ్వతం అయింది. పట్టుకొని మనం ఏడుస్తున్నాం. ఇప్పుడు పొద్దుగల నువ్వు లేచి నుంచి పడుకునే వారికి ఎవడైతే చేస్తున్నాడో కంప్లీట్ అశాశ్వతం. నేను ఎక్కడైనా సరే నన్ను ఏ టైంలో అయినా పిలిచి అడుగు, చెప్తా. ఎందుకు? నువ్వు మంచిగా ఉండేది ముక్తి మార్గం ఒకరికి సాయం చేయరా అంటే లేలే నాకేం వస్తుందని చెప్పి వీ మేలు కోరుతాడు. రామ్ చెప్పిన సోప్కమాల అప్న, రామ్ చెప్పిన సోప్కమాల అప్న అనుకుంటా ఎన్ని రోజులు వెళ్తావు? ఏది కూడా అంత అశాశ్వతమైందని వదిలి శాశ్వతమైంది పట్టుకోండి. శ్వాస ఉంటేనే శివం. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు పుట్టి నుంచి తల్లి గర్భం నుంచి. మరొకసారి కూడా చెప్తున్నా, మనం పుట్టినాడు ఏడుపుతోటి పుడతాం, పోయేటినాడు ఏడిపించుకుంటూ పోతాం అని కూడా చెప్తారు. అయినా మనము ఈ సోహం శ్వాస బ్రహ్మంగారు ఎంత చక్కగా చెప్పిండంటే, జీవిని వధించి జీవికే వేషణ, జీవదోషంలో చిక్కబడను, జీవహింస చేత చిక్కున మోక్షం. నీకు ఎక్కడికి మోక్షం దొరుకుతుంది? ఒక జీవిని నమ్మితే కలకల కోడలు అల్లుడు వచ్చిండని కోడిని కోస్తుంది కొరకొర అని పెద్దటి పందిట్లో. అప్పుడు మనము పూర్వీకులు మనకి ఏం చేస్తారు అంటే చిన్నిందులు అని తర్వాత పెట్టి, ఇప్పుడు ఈ పెళ్లి ప్రతిదానికి అంటే లావ్ చికెన్, లావ్ మటన్ అనే పరిస్థితి. అవి ఎంత 45 రోజులలో 2 కిలోలు ఎట్లా అవుతుంది? అంతా కెమికల్. అది కెమికల్ దీన్ని మనం బుగ్గలాగా అయి పట్టి మనం వలిగిపోతున్నాం. అటాక్స్ అవే. ఇలా మీరు అనుకోరు, మేము చెప్తా ఇట్లా చెప్పి తిన్నామని ఇడిచిపోయినా. మీ ఇష్టం. వింటే ఓకే, వినకపోతే డబల్ ఓకే. నాకు పోయేదేముంది చెప్పండి. బస్ నాకు కావాల్సింది ఒకటే, మీరు మారుండి దేవుళ్ళు అని చెప్తాను. దిగి వచ్చిన దేవుళ్ళు అని కూడా చెప్తున్నా ఈ ప్రాంగణానికి. ఎందుకు ఇది కూడా నేను ఇవాళ ఇది చెప్పింది రికార్డ్ అయింది. ఢిల్లీలో కూడా వినబడతాను. నేను ఎంపీగా పోటీ చేస్తాను. ఢిల్లీలో కూడా నేను అటువంటి వాళ్ళకి ఓలోళ్ళకి ఏమి ఇవ్వాలో ఇచ్చేసిన విషయం చెప్తాను మొన్న 2024లో. ఎందుకు చెప్తాను అంటే, భారతదేశం నా మాతృభూమి అని నేను తెలుసుకున్నా కదా. మరి అందరు నా వాళ్ళే కదా. నువ్వు ఆంధ్రోనివి, నువ్వు తెలంగాణవి, నువ్వు వాడు కేరళనివి, నువ్వు కర్ణాటకని అని కాదు, మహారాష్ట్రలోని
ప్రతి ఒక్క మహానుభావుడు చేసింది ఇదే ధ్యానం. అంటే మనకు ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో ఆ ప్రశాంతతోటి మనకి శక్తి వచ్చి ప్రతిరోజు చేసుకొని బతుకున్నాం. నువ్వు నిద్ర లేకుండా ఒక్కటే తిరిగి ఏసీలో కూర్చొని మంచి పెద్ద ఎల్ఈడి టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటా కూర్చో, నడుస్తూ కూడా నిద్రపోతాడు. ఇప్పుడు యాక్సిడెంట్స్ అక్కనే అవుతాయి, వాడు నిద్రను ఖతం చేస్తాడు. సాఫ్ట్వేర్ అనుకుంటా మాకు అది ఉన్నాయి నడుము నొప్పులు, ఈ బీమార్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం. అప్పుడు 10 మంది పిల్లలు అన్నారు మన ఊర్లలో, ఒక్కొక్కరికి 5-6 లేరు. ఇప్పుడు ఒక్కరిద్దరికి అబ్బో కొడుకింటలేడు బిడ్డింటలేడు, నడుము నొప్పులు అంటాం ఇదంటాం. మనకి చేతనే కాదు, ముఖాలు పట్టుకొని లేస్తున్నాం. సత్యనారాయణ స్వామి చూడు రోజు 6-7 సార్లు ఎక్కడి దిగుతున్నాం ఆయన 3 అంతస్తుల మీద. మన మాట చెప్తున్నాం. ఇప్పుడు ఆయన ఉదాహరణ ఇవాళ మనం ఒక్కటే మన పక్కలకు చెప్తాం. ఎందుకంటే ఇది మొబైల్ ఫ్రీ డాటా వచ్చింది. అప్పుడు మనం మన పోయి చేస్తే కాయిన్ బాక్స్ లేచి చేస్తే 60 సెకండ్లు కాగానే పడిపోతుండే, రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు. అటువంటిది ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రీ డాటా ఫ్రీ సిమ్లు ఇస్తుండ్రు. మనం చేసుకొని చెప్పాం, ఏదో యూట్యూబ్ లో ఏమో చూస్తున్నాం ఏమో అవుతున్నాం. అయారాం గయారాం, ఈ అయారాం గయారాం వద్దు. మనం ఆత్మస్వరూపులుగా ఆత్మలుగా వచ్చినాం, పరమాత్మలుగా వెళ్దాం. బస్ ఇది విషయం. మరొకసారి సత్యనారాయణ గారికి స్వామి గారికి స్వామికి విఠలాచారి ఆయన తపన మా దగ్గరకు వచ్చి పిరమిడ్ కడతంటే మేమే నవ్వినాం. మా ఇవాళ యాద్ చేసినాం. కానీ మనిషి నవ్వితే కూడా 2,72,000 నాడులు యాక్టివేట్ అయితే అని చెప్పాడు సారు. కానీ ఆయన ఇవాళ కొత్త కారు తీసుకొని వచ్చాడు మళ్ళీ మనం అక్కడ ఉన్నది. ఎందుకు ఆయనను మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఆయన క్లాస్ తోటి మనం ఇవాళ రేపు ప్రపంచ దేశాలలోకి వెళ్తాం. ఆ సార్కి అందరు ఇవ్వాలని మీరు కూడా ఇప్పుడు మీరు ఎందుకు తక్కువ చెప్పు ఇది చెప్పరాదా? మీ పేరు మీకు చెప్పుకోరాదా? మేము ధ్యానం చేస్తున్నాం అక్క, మీరు ధ్యానం చేయరు, చెల్లె ధ్యానం చేయి. అప్పులు పోతాయి, తిప్పులు పోతాయి. అప్పు అయిందంటే అప్పు కాదా? అయిందంటే అయితేనే ఉంటుంది, పోయిందంటే పోతూనే ఉంటుంది. మనం ఏది కొడితే అదే చూసేదాన్ని బట్టి చూడబడేది. అది విషయం. మన భావనే మన భవిష్యత్. బాధ లేకపోతే భవిష్యత్తు లేదు. ప్రతి ఒక్క బాధ నీకు బోధ వస్తుంది. తలనొప్పి, నువ్వు షుగర్ ఎక్కువ తింటున్నావు, షుగర్ అంటే షుగర్ వస్తుందని నీకు తెలియజేస్తుంది. కాబట్టి షుగర్ ఎంత తినాలి, ఏదెంత తినాలి, ఎక్కువైంది పంచుకుంటే పెంచబడుతుంది. మనం పంచం, అబ్బో వద్దు పిల్లలు వస్తారు రేపు వాడు వస్తారని ఫ్రిడ్జ్ లో పెడతాం. ఫ్రిడ్జ్ లో 3 రోజులకు తింటే మన మాంసం విషయంలో ఫ్రిడ్జ్ లో వేడి చేసుకొని తింటే చచ్చిపోయాడు. కాదు ఫ్రిడ్జ్ లో వాడింట్లో వాడే చచ్చిపోయాడు, ఇంకోటి తాగలే. ఫ్రిడ్జ్ లో మన తెల్లారు వేడి చేసుకొని తింటే చచ్చిపోయాడు. ఎందుకు? మృతాహారం శరీరము ఇది శివాలయం. జీవో దేవో సనాతనం. ఈ సనాతన ఇది మనము గర్భగుడి లాంటి దీనిలో ఉన్న ఆత్మ పోతే శివమే. భర్త ఎంత ప్రేమించేటోడు 100 కోట్లకు అధిపతి అయినా భార్యనే భర్త దగ్గర నిలబడదు. వాళ్ళని పిలుస్తుంది, నానారా తాతారా అన్నారా, ఆయన మైండ్ ఏంటో చేస్తాడు అని మీద ఇంకో పక్కకు ఉంటుంది, జర ఉమ్మంటది పనులకు చెప్తుంది అట్లా విషయం. కాబట్టి మనం ఇది సత్యం. మన మాస్టర్ గారు ఇంకో 4 విషయాలు మంచిగా విందాం. చాలా శుభదినం. ఓకే.